సామర్లకోట మండలం పనసపాడులో గల ఎంపీపీ మోడల్ స్కూల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో గల ఎంపీపీ మోడల్ స్కూల్లో శుక్రవారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం బాపేశ్వరరావు అధ్యక్షతన విద్యార్థులు తమ నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శించి విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్య అతిథి సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆకర్షితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుంటే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నారని, విద్యలో ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలిపేందుకు ఆయన కృషి మరువలేందని, అలాగే పనసపాడు గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎంతో కృషి చేస్తున్నారని సర్పంచ్ చీకట్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ముసలయ్య, టీడీపీ నాయకులు రాంబాబు, వీరబాబు, జనసేన నాయకులు రాఘవ, లక్ష్మణ్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బందులకి కూడా నా నమస్కారములు. మరొకసారి ఈ మెగా పీటీఎంకి ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మెగా పీటీఎం అంటే పిల్లలు ఎందుకు వస్తారు, ఎలా చదువుతున్నారు అని చూడడానికి కూడా తల్లిదండ్రులు ఈ స్కూల్కి రావాల్సిందిగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన మెగా పీటీఎంకి వచ్చిన మీకు పిలవగానే వచ్చిన తల్లిదండ్రులకి, సర్పంచ్ గారికి మరొకసారి నా ధన్యవాదాలు. ఈరోజు మెగా పీటీఎం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని చెప్పబోతున్నాను. ఈ కొన్ని మాటలు వినాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మాకు చెప్పే టీచర్లు సాధారణమైన టీచర్లు కాదు. ఎంతో శ్రద్ధగా, ఎంతో మాకు అన్ని సబ్జెక్టులు నేర్పిస్తూ, పాటలు అన్నీ నేర్పిస్తూ ఈ టీచర్లు చెప్తున్నారు. ఇక్కడ ఎంతో బాగా ఉంటుంది. ఈ మెగా పీటీఎం గురించి చెప్పబోతున్నాను. మెగా పీటీఎం అంటే ఈరోజు పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు గట్రా చూడడానికి మన సర్పంచ్ గారు వస్తారు. అలాగే పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఎగ్జామ్లో ఎలా మార్కులు వస్తున్నాయని మన తల్లిదండ్రులు కూడా చూడడానికి వస్తారు. ఇలాగే సర్పంచ్ గారు మిడ్ మీల్స్ పెడుతున్నారా, బాగా చదువుకుంటున్నారా, యూనిఫామ్ వేసుకుంటున్నారా, అవి కూడా చూడడానికి వస్తున్నారు. ఇక్కడ సాధారణమైన ఉపాధ్యాయులు కాదు, మాకు ఎంతో బాగా ప్రతి శనివారం నాడు మాకు ఆటలు, పాటలు అన్నీ నేర్పిస్తున్నారు. అలాగే చదువు కూడా. ఈ అవకాశం ఇచ్చిన మా సర్పంచ్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. ప్రతి సంవత్సరం కూడా చేసుకున్నాం, లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఉపాధ్యాయులు, మన ప్రధాన ఉపాధ్యాయుల వారికి, టీచర్లకి, అదేవిధంగా నా తోటి నాయకులకి, సెక్రటరీకి, మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి నెల కూడా జరుగుతుంది మీటింగ్. అంటే పిల్లలకి ఎలా చదువుతున్నారన్నా మీకు ఒక అర్థం ఉంటారు. స్కూల్లో చెప్తున్నారా, చెప్తారా, ఎలా నడుచుకుంటున్నారు. ఇలా స్కూల్ ప్రతి నెల పెట్టకపోయినా సరే సంవత్సరానికి ఒకసారి పెట్టి ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రుల్ని కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది, వాళ్ళ ప్రిఫరెన్స్ ఎలా ఉందని తెలుసుకుంటూ, అదేవిధంగా టీచర్లు కూడా మీరు మనం అడగాలి, మా పిల్లలు ఎలా చదువుతున్నారు, లేదా చదువుతున్నారా, చదివితే ఏం చేయాలి, చదవకపోతే ఇంకేం చేయాలి అని ఇవన్నీ తెలుసుకుని మన ఈ కార్యక్రమాన్ని పిల్లలు ఇంకా బాగా చదివించుకోవాలి. పిల్లలు ఎలా ఉంటున్నారు, ఏంటి, వాళ్ళకి అన్ని మంచి చెడ్డ అన్నీ కూడా చెప్పాలి. ఏదైనా సరే కాలం బట్టి మనం కూడా వాళ్ళందరికీ కూడా అన్నీ చెప్తూ, చిన్నపిల్లలు మాత్రం ఇంటికాడ ఉంచొద్దు. 5 years దాటితే ప్రతి ఒక్కరిని కూడా స్కూల్కి పంపించి బాగా చదివి ఈవినింగ్ ఒక రోజు కూడా ఒక అరగంట మనం వదిలేయడం కాదు. ఇంటికి వచ్చి కూడా అమ్మ ఎలా చదువు, ఏం చదువు, ఇవాళ ఏ స్కూల్ ఏం చెప్పినా ఒక మాట అడిగితే వాళ్ళకు కూడా మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈరోజు మా అమ్మ ఇంటికి వెళ్ళాలనే అడుగుతుంది, ఇది చెప్పాలని వాళ్ళు కూడా గుర్తెట్టుకుని చెప్తారు. అలాగే చేసుకుంటూ పిల్లలు బాగా చదివించండి. ఎప్పుడు కూడా మన ఊరికి కూడా మంచి పేరు తీసుకొచ్చు. మీ కుటుంబానికి కూడా వేరే పొద్దున్న మనం చేయలేకపోయాం. పిల్లలు మంచి జాబ్లో ఉంటే మనకు అదే పేరు వస్తుంది.